హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి థాట్స్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. సో ఎగ్జాక్ట్గా మనకు స్ట్రీట్ స్టైల్లో ఉండే గోబీ అనేది ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ గోబీ మనం 2 టైప్స్లో ప్రిపేర్ చేసుకుంటాము. ఒకటి డ్రై గోబీ, ఇంకోటి సాఫ్ట్ గోబీ అనమాట. నేనైతే ఇక్కడ సాఫ్ట్గా ఉండే గోబీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము క్యాలీఫ్లవర్స్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక 2 క్యాలీఫ్లవర్స్ ని యూస్ చేస్తున్నాను. ఇవి సన్నగా ఉన్నాయండి క్వాంటిటీ, అందుకే నేను 2 క్యాలీఫ్లవర్స్ ని యూస్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్ గా మేము రీసెంట్ గా అరకుకు వెళ్ళాము. సో అక్కడ వెజిటేబుల్స్ అన్ని కూడా న్యాచురల్ గా పండిస్తారనమాట. కాకపోతే సైజ్ అనేది తగ్గిపోతుంది. సో నాకైతే చాలా క్యూట్ గా అనిపించి చిన్న చిన్నగా చాలా క్యూట్ గా ఉన్నాయని చెప్పేసి అవి తెచ్చుకున్నాను. సో వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు క్యాలీఫ్లవర్స్ ని ఇలా పీసెస్ గా కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉన్నాయో. మీరు ఏ క్యాలీఫ్లవర్ అయినా తీసుకోవచ్చు అండ్ క్వాంటిటీ మీ ఇష్టం, మీ క్వాంటిటీని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుల్ ప్లేట్ చూపిస్తున్నాను. మనకు ఒక ప్లేట్ కి ఎంతైతే కావాలో నేను ఇక్కడ అంత క్యాలీఫ్లవర్ ని యూస్ చేస్తున్నాను. ఇలా అన్నిటినీ కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక లెమన్ జ్యూస్ ని పిండుతున్నాను నేను. సో ఇలా లెమన్ జ్యూస్ ని పిండుకోవడం వల్ల క్యాలీఫ్లవర్స్ లో ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటే కూడా రిమూవ్ అవుతాయి అనమాట. బట్ నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ లో నీట్ గా ఉందండి. జస్ట్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా లెమన్ జ్యూస్ ని వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. జస్ట్ మనకు ఒక 20 to 30% కుక్ అవుతే సరిపోతుంది. మరి ఓవర్ గా కుక్ చేయకూడదు. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మీరు మరీ మెత్తగా కుక్ చేస్తే అక్కడ చిదిమిపోతాయి అన్నమాట. సో ఒక 20 to 30% కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా అన్నిటినీ కూడా తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇవి కొద్దిగా చల్లగా అవ్వాలి, మరి వేడి మీద కాకుండా కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా అండ్ 1 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మనకు ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటాయి అన్నమాట అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా అండ్ 1/2 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు, అందుకే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ కారంని అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ మసాలా అంతా కూడా క్యాలీఫ్లవర్ పీసెస్ కి పట్టించాలి. సో మీకు ఇక్కడ కోటింగ్ అనేది కంప్లీట్ గా ఉండాలండి. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా కోటింగ్ అనేది తక్కువైంది అనిపిస్తే మీరు ఇంకొద్దిగా కార్న్ ఫ్లోర్ ని కానీ మైదాన్ కానీ యూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా మైదాన్ యూస్ చేయకండి, కార్న్ ఫ్లోర్ ని ఇంకొద్దిగా యూస్ చేసుకొని ఇలా ఉండాలన్నమాట. మనకి ఇదంతా కూడా మసాలా అంతా కూడా ఇలా పీసెస్ కి పట్టించాలి. ఇలా అన్నిటినీ కూడా పట్టించుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ లోపుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా వేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మీరు మీడియం టు హై ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకు పీసెస్ అనేది డివైడ్ అవుతాయి అన్నమాట. ఇలా అన్నిటిని కూడా ఒక 70% మాత్రమే కుక్ చేస్తున్నానండి ఇక్కడ నేనైతే. ఎందుకంటే మనం సాఫ్ట్ గా ఉండే గోబీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ టైము డీప్ ఫ్రై చేస్తామన్నమాట క్రిస్పీగా రావడానికి. మీరు డ్రై గోబీని చేస్తున్నట్టయితే మీరు ఒక్కసారి ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. ఇలా అన్నిటిని కూడా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ఆయిల్ ని బాగా హీట్ చేయాలన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా రెడీ అవుతాయి అన్నమాట. సో ఇలా అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నాను. పిల్లలు అయితే ఇలా డైరెక్ట్ గానే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. అండ్ సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు నేను
గోబీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇక నేను అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజ్ తరుగుని ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి తరుగు వేస్తున్నాను. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చుకొని పొడుగ్గా కట్ చేసుకున్నాను. అండ్ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యాబేజ్ ముక్కల్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ క్యాబేజ్, ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ గా కుక్ చేయకూడదు. జస్ట్ ఒక 3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ టొమాటో కెచప్ అండ్ 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ అండ్ 1 స్పూన్ వరకు సోయా సాస్ ని వేస్తున్నాను. ఇలా వేసుకొని ఈ సాస్లన్నిటిని కూడా బాగా కలుపుకుంటున్నాను. మీకు డ్రై గోబీ కావాలి అంటే ఇలా సాస్లన్నీ కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు టాస్ చేస్తే సరిపోతుంది. బట్ నేను ఇక్కడ సాఫ్ట్ గోబీని చూపిస్తున్నాను కాబట్టి ఇవి సాస్లన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ తర్వాత టేస్ట్ కి తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ఇదంతా కూడా ఇలా పేస్ట్ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను. సో వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఓవర్ గా కుక్ చేయకూడదండి. సో కొద్దిగా కుక్ అవుతే మనకి ఇవి సాఫ్ట్ గా రెడీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ ఉంది కదా, అది కూడా వేసుకొని జస్ట్ కలిపేసుకుంటే మనకు థిక్గా వెంటనే థిక్గా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకు జ్యూసీగా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సాఫ్ట్ గోబీగా ఎంతో టేస్టీగా ఉండే గోబీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకు కోటింగ్ అనేది కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎగ్జాక్ట్ గా మనకు స్ట్రీట్ లో కానీ రెస్టారెంట్ లో కానీ ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. సో చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు 3 నోటిఫికేషన్స్ ఉంటాయి. పైన ఆల్ అనే బటన్ దగ్గర క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను రెగ్యులర్ గా రెసిపీస్ కి సంబంధించిన వీడియోస్ ని పోస్ట్ చేస్తుంటాను. సో మీరు హ్యాపీగా నా వీడియోస్ ని చూసి మీరు కూడా ట్రై చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.